ఇస్సాకు గారు ఎవరయ్యా అంటే అబ్రహాము గారు. అబ్రహాము గారు ఎవరయ్యా అంటే తెరహు కొడుకు. తెరహు ఎవరయ్యా అంటే నోవాహు పెద్ద కొడుకు షేము. నోవాహు ఎవరయ్యా అంటే ఆదాము కొడుకు. మధ్యలో చాలామంది ఉన్నారులేండి, అయ్యాని చెబితే మరి అవదేక బండ గుర్తుపెట్టుకోండి. ఆదాం అనేటువంటి మొట్టమొదటి మనుష్యుడికి ఎవరు పుట్టారు? నోవాహు పుట్టాడు అనుకుందాం ఉదాహరణగా. మధ్యలో చాలామంది ఉన్నారులేండి. నోవాహుకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు షేము. షేముకి తెరహు పుట్టాడు. తెరహుకి పెద్ద కొడుకు, మళ్ళీ తెరహుకు ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు అబ్రహాము. అబ్రహాముకి ఒకే ఒక్క కొడుకు ఇస్సాకు. ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. ఈ ఏశావు చరిత్ర ఈ 36వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏశావు ఎవరికి ఇష్టం లేనటువంటి వాడు. ఏశావు దేవునికి ఇష్టం లేదు. ఏశావు ఎందుకంటే ఈ ఉత్తునే రోడ్లమ్మట తిరిగే బ్యాచ్ ఇది. ఏశావు 26వ అధ్యాయంలోనికి వెళదాం. ఆది కాండము 25వ అధ్యాయం. ఆది కాండము 25వ అధ్యాయం 27వ వచనము. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, ఏ చిన్నవారు? ఇస్సాకు గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులైన పెద్దోడు ఏశావు, చిన్నోడు యాకోబు. ఆ చిన్నవారి కోసం మాట్లాడుతున్నాడు గ్రంథకర్త అయినటువంటి మోషే గారు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, ఏశావు అనబడినటువంటి పెద్దోడు, యాకోబు అనబడిన చిన్నోడు, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో ఉండెను. యాకోబు బుద్ధి ఎలాంటిదంటే పనుంటే పని చేసుకోవడం, పని లేకపోతే ఇంట్లో ఉండటం. ఏశావు బుద్ధి ఎలాంటిదంటే పనుండా లేకపోయినా రోడ్డంతా తిరగటం. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అస్తమాటు రోడ్ల తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పని చేయరు, పనికి వెళ్ళరు. ఒకవేళ పనికి వెళ్ళినా ఇంటికి వచ్చి వెంటనే మళ్ళీ ఏం చేస్తారు? డ్యూటీ ఎక్కినట్లుగా రోడ్డు మీదకి వస్తారు. వీళ్ళకి రోడ్డు మీద తప్ప ఒక్క నిమిషం కూడా కాలు ఇంట్లో పెట్టరు వీళ్ళు. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి రారు. అదొక బ్యాచ్, ఇదొక బ్యాచ్. కొంతమంది తిడతారు వాళ్ళని, ఏమని? ఎప్పుడు కూడా కోడిపెట్టలాగా ఇంట్లో పొదుగుతావేంట్రా అంటారు. ఇంట్లో ఉండవుండి, రోడ్లో ఉండి తిరిగేవాడిని తిడతా ఉంటారు. పద్దాక గాడిలాగా తిరుగుతూ ఉంటావేంట్రా అని. గాడి చూడండి, ఎక్కడ కట్టేస్తే ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏశావు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అరణ్యమందు తిరుగుతున్నాడు. యాకోబు సాధువై గుడారములో ఉన్నాడు. గుడారము మందిరానికి సాదృశ్యం. చాలాసార్లు చెప్పాను మీకు. దేవుని మందిరములో ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు యాకోబు. అందుకని దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. అందుకని యాకోబుని దేవుడు దీవించాడు. అందుకని యాకోబుని దేవుడు గోత్రకర్తగా మలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మరి పెద్దోడు సంగతి ఏంటి? తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు కోసము ఏడుస్తూ ఉంటారు కదా, ఇద్దరూ దీవించబడాలని ఆశపడుతూ ఉంటారు కదా. అయినప్పటికీ పెద్దోడు అనబడిన ఏశావుని తండ్రి అయిన ఇస్సాకు దీవించాలి అనుకున్నాడు, కానీ ఆ దీవెనలో ఏశావు పొందుకోలేకపోయాడు. యాకోబుని తల్లి రెబెక్కమ్మ దీవించాలని కోరుకుంది. ఆ దీవెనలు యాకోబు గారు ఏం చేశారు? పొందుకున్నాడు. అయితే ఏశావు అలాగే మిగిలిపోయాడు. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చారు, ముసలి వయసు అయిపోయారు. నాయనా, నేను చచ్చిపోయే కాలం దగ్గరికి వచ్చిందిరా, నేను మిమ్మల్ని దీవిస్తాను, నాకు మంచి భోజనం పెట్టమన్నప్పుడు యాకోబు గారు తల్లి సహాయంతో మంచి భోజనం తీసుకొచ్చి ఇస్సాకు గారికి పెట్టారు. ఇస్సాకు గారు ఏశావు అనుకొని యాకోబుని నిండుగా ఏం చేశాడు? దీవించేశాడు.
ఆ దీవెనలన్నీ పొందుకొని యాకోబు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఏశావు మళ్ళా లోపలికి వచ్చాడు భోజనం తీసుకొని. నానా, నేను భోజనం తెచ్చాను, నన్ను కూడా దీవించన్నప్పుడు ఇస్సాకు గడగడగడమని వణికిపోయాడు. అయ్యా, దీవెనలన్నీ వాడికి ఇచ్చేసాను రా అంటే మనకు అర్థం అవటానికి ఆస్తి అంతా కూడా వాడి పేరు మీదే రాసేసాను రా అన్నప్పుడు ఏశావు కోలబడిపోయాడు. నాన్న, నన్ను కూడా దీవించు నాయన, నేను కూడా నీ కొడుకును కదా, నేను కూడా నేను పుట్టాను కదా. అక్కడ రాయలేదు కానీ మనం ఇలా అంటాం కదా సహజంగా, నాన్న నీకు నేను పుట్టలేదా, నేను నన్ను గుండెల మీద ఎత్తుకోలేదా, నువ్వు గోరుముద్దలు తినిపించలేదా, నన్ను కూడా దీవించు నాన్న అన్నప్పుడు అని ఏడుస్తూ ఉన్నాడు. చూడండి 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనం దగ్గరికి వెళదాం. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయన్నా ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు అంటున్నాడు, నీ నివాసము భూసారము లేనిది, పైనుండి ఆకాశం మంచు లేకయుండును. ఇక్కడ అంటున్నాడు ఇంచుమించుగా, ఒక్క దీవెన కూడా నా దగ్గర లేదు నాయన, దీవెనలన్నీ మీ తమ్ముడైన యాకోబుకి నేను ఇచ్చేశాను. అప్పుడు ఏశావు అంటున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, నాన్న నన్ను కూడా దీవించు నాన్న, నన్ను కూడా దీవించు నాన్న, నాకు కూడా దీవెనలు దయచే నాయన, నాకు కూడా దీవెనలు దయచేయమంటే తండ్రి అంటున్నాడు, నా దగ్గర దీవెనలు ఏమీ లేవు నాయన. ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇస్సాకు అనబడినటువంటి దైవ సేవకుడు తన చిన్న కొడుకైన యాకోబుని నిండుగా దీవించేశాడు. ఇక ఇస్సాకు దగ్గర దీవెనలు ఏమీ లేవు. ఇక్కడ ఏశావు అంటున్నాడు, ఒక్క దీవెనైనా ఉందా నాన్న, డాడీ ఒక్క దీవెనైనా ఉంటే నాకు ఇవ్వంటున్నాడు. ఏశావు అంటున్నాడు, ఒక్క దీవెన కూడా దగ్గర లేవురా అంటున్నాడు. తండ్రి దీవించలేదు, ఎందుకంటే తండ్రి దగ్గర దీవెనలు లేవు, అయిపోయినాయి. కానీ మన 36వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా 36వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే, ఇప్పుడు మళ్ళా వారు అన్నాడు, అక్కడ ఆ చిన్నవారు అన్నారు, ఇక్కడ మళ్ళీ వారు అన్నారు. ఇక్కడ మళ్ళీ ఇద్దరు కోసం మాట్లాడుతున్నారు గ్రంథకర్త అయిన మోషే గారు. మళ్ళీ ఇక్కడ ఏశావు కోసం మాట్లాడుతున్నాడు, మళ్ళా ఇక్కడ యాకోబు కోసం మాట్లాడుతున్నాడు. వారు వారు విస్తారమైన దీవెనలు గలవారు గనక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయింది. ఆమేన్ చెబుదా. దేవునికి 2 చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రాలు చెబుదా. హల్లెలూయా. ఎందుకు నేను చెప్పమన్నాను అంటే, 26వ 27వ అధ్యాయంలో ఏశావును దీవించడానికి కన్న తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఒక్క దీవెన కూడా లేదు. కానీ 36వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఈ శపించబడిన ఏశావు భూమి భరించలేనంతగా దీవించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జాగ్రత్తగా వినండి నా రక్త సంబంధులారా. 27వ అధ్యాయంలో వాక్యము మనం గమనించాం. డాడీ ఒక్క దీవెనైనా ఉంటే నాకు ఈ అన్నాడు ఇస్సాకుని. ఏశావు ఇస్సాకు అన్నాడు, నా దగ్గర దీవెనలేవి, మన భాష చెప్పండి, చిల్లి గవ్వ కూడా లేదురా. మొత్తం ఆడికే ఇచ్చేసావా? మొత్తం ఆడికే ఇచ్చేసాను. మరి నా సంగతి ఏంటి? నాకు తెలియదు నాయన. నా సంగతి ఏంటి? నాకు తెలియదు నాయన. ఆ దేవుడే నీకు దిక్కు అని చెప్పుకుంటాడు. ఇక ఏశావు ఏడవటం ప్రారంభించాడండి. ఏశావు ఏడవటం ప్రారంభించాడు. ఎందుకంటే ఏశావు తన జీవితంలో అన్నిటినీ కోల్పోయాడు. ఏశావుకి అమ్మ ప్రేమ లేదు. ఏశావుకి అమ్మ ప్రేమ లేదు. ఉందా లేదా? అమ్మ ప్రేమ ఉంటే ఏం చేసేది?
ఏం చేసేది? ఏసావు ఇస్సాకు ఏమన్నాడు? నువ్వు జాగ్రత్తగా వినాలి, సమాధానం చెప్పాలి, లేకపోతే మైకి చేస్తాను మీ మీదకే. ఇస్సాకు ఏమన్నాడు? నేను ముసలోడిని అయిపోయాను రా. పెద్దవాడిని పిలిచారు, ఇటారా నేను ముసలోడిని అయిపోయాను, మంచి భోజనం తీసుకురా, ఆ భోజనం తిని నేను ఏం చేస్తాను, నేను దీవిస్తాను అన్నాడు. ఆ గోడ పక్క నుంచో వింటుంది కదా, ఆ గోడ పక్క నుంచో నేనే బుద్ధులు మానుకోండి. అర్థమవుతుందా? వింటే డైరెక్ట్గా వచ్చి వినండి. అందుకే గోడ పక్క నుంచో వాళ్ళే మాడుకుంటున్నారు, వీళ్ళే మాడుకుంటున్నారు. విన్నది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటే. అక్కడ నీకు వినపడింది ఒకటే, నువ్వు వెళ్ళి టామ్ 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 ప్రచారం చేసేది ఒకటి. ఆ రెపక బుద్ధులు అందరిలో పోవును గాక. ఆ గోడ పక్క నుంచో వింటుంది కదా, గబా గబా వెళ్ళిపోయి ఏంటంటే మీరు మాట్లాడేది, పెద్దోడు దీవిస్తే చిన్నోడు ఏమైపోతాడు అనాలి కదా, అనాలా వద్దా? 50 సంవత్సరాలు సంసారం చేసినా నీకు అనేటువంటి ఏమంటారు దాన్ని, ఆ స్వతంత్రం లేదా? భర్తను అడిగే అంత స్వతంత్రం లేకుండా పోయిందా నీకు? మరి పెళ్ళైనా 3 రోజులకే చొక్కా పెట్టుకున్నట్ట. ఈ మధ్యన పెళ్లిలోనే ఏంట్రా అంటున్నారు, ఆ పెళ్లిలోనే సాక్ష్యాలు చెప్తుండే, సరిగ్గా చెప్పరా అంటుంది ఒక అమ్మాయి. వాళ్ళందరికి ఎప్పుడు పరిచయం అయిపోయిందో మరి. అమ్మగా వెళ్ళిపోయి ఇస్సాకు అడగాలి కదా, ఏంటండి మీరు అనేది, పెద్దోడిని దీవి అన్నం పెట్టరామంటున్నాడు, మరి చిన్నోడు ఏమైపోతాడు? దాని పిచ్చి మాటలు చెప్పమండి, అన్నం పంపిస్తాను, 2 కొడుకుల్ని దీవించండి అని చెప్పాలిగా. చెప్పుకోకుండా గబగా వెళ్ళిపోయి ఏం చేసింది, చిన్నోడు పక్కన నుంచి ఉంది. ఇస్సాకైనా సరే చిన్నోడు పెద్దోడు అన్నం తెచ్చింది ఎవడు? చిన్నోడు. పెద్దోడు అనుకోని ఏం చేశాడు? మొత్తం దీవించేశాడా? మరి చిన్నోడికైనా కొంచెం ఉంచాలిగా. స్వార్థపు తల్లిదండ్రులారా, ఇలాంటి పార్టీలు పెట్టే స్వార్థపు తల్లిదండ్రులందరూ కూడా ఒకే పార్టీ కింద వచ్చురుగాక. పెద్దోడు ఒక పార్టీ, చిన్నోడు ఒక పార్టీ. తల్లిదండ్రులు ఇద్దరిని ప్రేమించండి, ఎవరినైనా సరే. ఒకలే పుడితే నాలాగా ఇంకేముంది, మొత్తం వాళ్ళకే దోచి పెట్టండి. ఆమేన్. పెద్ద కూతురు ఏం చేసినా అడిగేది లేదు, ఎంతసేపు పడుకున్నా కానీ, ప్రార్థనకి ఎగ్గొట్టినా కానీ, ప్రార్థనకి ఎగ్గొట్టా కాబట్టి నీకు భోజనం లేదని చెబుతున్నాడా? ఆత్రతగా తొందరగా క్యారేజ్ కట్ట, నా కూతురు తీసుకెళ్ళేవా, ప్రార్థన ఎగ్గొట్టిందని క్యారేజ్ తీసుకెళ్తావా నువ్వు? దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నా అంశం ఏమిటయ్యా అంటే, భూలోకములో తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు లేకపోవచ్చు, భూలోకంలో తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా నిన్ను దీవించకపోవచ్చు, భూలోకంలో తల్లిదండ్రులు నీ పట్ల పక్షపాతము చూపించవచ్చు. పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మనసును కనుక గెలుచుకోగలిగితే, ఆ తండ్రిని గనక నువ్వు ఒప్పించగలిగితే, ఆ తండ్రిని గనక నువ్వు కాళ్ళు కడగగలిగితే, ఆయన నిన్ను సమృద్ధిగా దీవించగలిగిన సమర్థుడు. భూలోకంలో తల్లిదండ్రుల దగ్గర దీవెనలు అయిపోతాయి. భూలోకంలో తల్లిదండ్రులు స్వార్థంగా జీవించవచ్చు. తల్లిదండ్రులు అందరూ సమానంగా చూస్తారని చెప్పను నేను. కొన్ని కుటుంబాల్లో అలాగని అందరు తల్లిదండ్రుల్ని నిందించట్లేదు నేను. అలాగే అందరు తల్లిదండ్రులు స్వార్థంగా చేస్తారని అంటలేదు. ఒకవేళ ఏ తల్లిదండ్రులైనా నీ విషయంలో నిస్వార్థంగా స్వార్థంగా ఆలోచిస్తే పరమ తండ్రి నీకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తండ్రి కాళ్ళు పట్టుకో, ఆ తండ్రి మీద పడి ఏడువా, ఆ తండ్రి కాళ్ళు కడుగా. నీ కన్నీళ్లతో మనిషి శరీరం నుంచి అతి విలువైనటువంటివి మానవ కన్నుల నుంచి వచ్చే కన్నీళ్లు. ఆమేన్. మనిషి శరీరంలో నుంచి లాలాజలం అనబడిన ఉమ్మి బయటకు వస్తుంది. ఈ లాలాజలం లేకపోతే మనం ఆహారాన్ని ఏం చేయలేము, నమిలి మింగలేము. మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నామంటే ఆ తిన్న పదార్థాన్ని చక్కగా దాన్ని ఏం చేస్తుంది, గ్రైండర్ చేసి ముద్దలా చుట్టి లోపల పంపించేది ఏంటి, లాలాజలం అనబడిన ఉమ్ము. ఆ ఉమ్ము లోపలే ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుందో అందరూ లొట్లేసుకొని మింగేస్తారు. ఆ ఉమ్ము ఒక్కసారి బయటకు వస్తే అది అందరికీ అసహ్యమే. రెండవది చెమట. ఒక భయంకరమైనటువంటి మానవ శరీరంలో నుంచి వ్యర్థమైన పదార్థాలను బయటకు తీసుకొచ్చేటువంటి ఒక చక్కటి నిర్మాణాన్ని చేశాడు ఆ నిర్మాణకుడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసావా ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్పగా నీ కోసం ఆలోచించాడో, ఎంత గొప్పగా నా కోసం ఆలోచించాడో. ఆ చెమట బిందువులు ఎందుకు వస్తున్నాయి బయటికి? ఆ చెమట వలన ఏం వస్తున్నాయి? లోపల నుంచి బోళ్ళన్ని క్రిములు బయటకు వచ్చేస్తానే. ఎంత బాగా ఆలోచించాడో నీ కోసం. ఆమె ఆ చెమట లోపల ఉన్నంతసేపు బాగానే ఉంటది, అది బయటికి గనక వచ్చిందనుకో, ఇక ఆ పక్కన ఎవడు కూర్చోడానికి వీల్లేదు. ఇక పరిగెట్టడం, ఇక మొదలు కూర్చోలేడు ఎవడేక ఆ సెంటు సువాసనకి. ఇక మూడవది బంగారం. ఏంటిది? మంచులో కూర్చున్నప్పుడు కారిపోతా ఉంటది కదా బంగారం. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఇక నాలుగవది యూరిన్. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. మానవ శరీరంలో నుంచి ఐదవది బయటకు వస్తుంది, అది కన్నుల వెంట కన్నీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కన్నీరుని చూసి ఎవరు కూడా ఏం చేయరు? అసహ్యపడరు. ఆ కన్నీరుని చూసి ఎవ్వరు కూడా దూరంగా వెళ్ళిపోరు. ఆ కన్నీరుని చూసి ఎవ్వరు కూడా అసహ్యించుకోరు. ఆ కన్నీరుని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆ కన్నీరుని చూస్తే ఎవరికైనా ఇష్టం కలుగుతుంది. ఆ కన్నీరు చూస్తే ఎవరికైనా ప్రేమ కలుగుతుంది. ఎంత దుర్మార్గుడైనా సరే ప్రేమ పడుతుంది. అలాంటి గొప్ప ఆయుధాన్ని దేవుని యొక్క మనస్సు మార్చడానికి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి బలమైన ఆయుధము కన్నీటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి నా రక్త సంబంధులరా, ఈరోజు కొంచెం పురుషులతో మాట్లాడుతున్నాను, మగపిల్లలతో మాట్లాడుతున్నాను, పురుషులతో మాట్లాడుతున్నాను. సర్వసాధారణంగా లోకానుసారమైన మాట ఏమిటంటే పురుషులు ఏడవకూడదు అని చెబుతారు. పురుషులు గనక ఏడ్చారనుకో, లోకస్తులు అందరూ అంటారు, ఏంట్రా డాష్ లాగా ఏడుతున్నావు నువ్వు అంటే అదేదో చిన్నతనం లాగా. లేకపోతే ఏడుపు అనేటువంటిది స్త్రీలకు ఇచ్చినటువంటి పెద్ద వరములాగా, ఏడుపు అనేటువంటిది స్త్రీలకు ఇచ్చిన హక్కులాగా, ఏడుపు అనేటువంటిది స్త్రీలకు ఉన్నటువంటి అవయవాల్లో ఎక్స్ట్రా అవయవలాగా. ఏడుపు అనేది స్త్రీలకు ఇచ్చిన వరము కాదు, స్త్రీలకు ఇచ్చినటువంటి హక్కు కాదు, అది స్త్రీలకు ఇచ్చినటువంటి మరొకటి ఏది కాదు. దేవుని మనస్సును మార్చడానికి మనందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధమే కన్నీటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన రక్త సంబంధులారా, ఏశావు అంటే ఎవరికి ఇష్టం లేదు, పరమ తండ్రికి ఇష్టం లేదు. ఏశావుని దేవుడు ప్రేమించలా, యాకోబును కోరుకున్నాడు, యాకోబుని గోత్రకర్తగా చేశాడు, యాకోబులో నుంచి వచ్చాడు. కానీ ఏశావు ఇష్టం లేకపోయినప్పటికీ తన కన్నీటి ప్రార్థన ద్వారా తన చరిత్రను తిరగమార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ రోజున నీవు కూడా శపించబడిన వాడిగా ఉంటే, ఈ రోజున ఒకవేళ నీవు కూడా అందరికి ఇష్టము లేని వాడిగా ఉంటే, ఈ రోజున ఒకవేళ నిన్ను చూసిన వారందరూ కూడా నువ్వు శపించబడిన వాడవే అని నిన్ను నిందిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, నీ కన్నీటి ప్రార్థనతో ప్రభువు పాదాలు కడిగి ఆ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకుందుముగాక. 27వ అధ్యాయంలో ఆశీర్వాదాలు లేవు. 36వ అధ్యాయంకి వెళ్ళేసరికల్లా ఏశావుని దేవుడు ఎంతగా దీవించాడంటే భూమి భరించలేనంతగా దీవించబడ్డాడు. ఆమేన్ చెబుదామా? మీరు త్వరగా అర్థం చేసుకోవాలి. నేను త్వరగా ముందుకెళ్ళాలంటే మీరు త్వరగా అర్థం చేసుకుంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఈ పాఠంలో వాళ్ళ ఆశీర్వాదాల్ని భూమి ఏం చేయలేకపోతుంది, భరించలేనంత పశువులను దేవుడు ఏశావుకు కూడా ఇచ్చాడు. ఆమె అంత మాత్రమే కాదు, 8వ వచనం 36వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఏశావు
ఏశావు అనగా ఏశావు పేరు కూడా మార్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు ఆయనకి ఇష్టమైన బిడ్డలకు దేవుడు పేర్లు మారుస్తూ వచ్చాడు. అబ్రాహాముని అన్నాడు, ఒరే నీ పేరు అబ్రాహం కాదు, నీ పేరు అబ్రహాము. శారాయితో అన్నాడు, శారాయి నీ పేరు శారాయి కాదు, నీ పేరు శారా. యాకోబుతో అన్నాడు, యాకోబు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. సౌలు నీ పేరు సౌలు కాదు, నీ పేరు పౌలు. ఇలా పేర్లు మార్చుకుంటా వచ్చాడు. ఆ లిస్టులోకి తీసుకెళ్లి ఏశావును కూడా అంటున్నాడు, ఒరే ఇక మీదట నువ్వు ఏశావు కాదు, నీ పేరు ఎదోము. ఏశావు అంటే రోమము గలవాడు, ఎదోము అంటే ఎర్రనివాడు. ఎరుపు అనేది అందానికి సాదృశ్యం కదా. సహజంగా ఎవరైనా సరే మా పిల్లోడికి పిల్లని చూడు అన్నప్పుడు ఏమని చెప్తారు? మనోజ్ అన్న నల్లటి అమ్మాయిని చూడండి అంటారా? సుజాత గారు మా అబ్బాయికి ఎర్రటి పిల్లని తీసుకురా. ఏ తల్లిదండ్రులైనా సరే మా సాయి గాడి కోసం ఎతకలేక సాగు వచ్చిందయ్యా, నాకు ఈ జుట్టంతా వాడి కోసమే ఊడిపోయింది. అమ్మ నాళ్ళందరూ చెబుతారు ఎర్రటి పిల్లని చూడండి అయ్యా. ఎక్కడ తేవాలి ఎర్రటి పిల్లల్ని? అందరూ ఎర్రటి పిల్లలు నల్ల పిల్లల్ని ఊడి చేసుకుంటారు. నల్ల పిల్లలు ఏమైపోవాలి? ఎరుపు అనేది సహజంగా అందానికి సాదృశ్యం. లోక మాటలో ఒక మాట చెప్పనా, అసలు వాట్ ఈస్ ద బ్యూటీ? అసలు అందం అంటే ఏంటి? ఎరుపు అందమా, లేకపోతే నలుపు అందమా, పొట్టు అందమా, పొడుగు అందమా, బక్క అందమా, బలిసిన అందమా? అందం అంటే ఏంటి అని మనం లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే వాట్ ఈస్ ద రియల్ బ్యూటీ అంటే మనసు ప్రశాంతంగా అందంగమైన మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళే నిజమైన అందమైన వాళ్ళు. ఆమె చూసే శరీరం అందం కాదండి, చూసే బాహ్యమైనటువంటి అవయవాల అందము కాదు. నిజమైన అందం ఏంటంటే మంచి మనసు ఉంటుంది. చూసావా, ఆడపిల్లకైనా మగపిల్లోడికైనా మంచి మనసు ఎవరికి ఉంటుందో వారు నిజమైన అందగాళ్ళు. అయితే ఇక్కడ ఏశావుని ఏం చేశాడంటే ఎర్రని వాడిగా మార్చేశాడు దేవుడు. ఒకవేళ నేను అనుకుంటున్నాను నలుపు, మళ్ళీ మీరు అందం దగ్గరికి వెళ్ళమాకండి, మళ్ళీ తేడా కొడుతుంది పాఠం. నలుపు అనేది శాపానికి సాదృశ్యం, నలుపు అనేది చీకటికి సాదృశ్యం, నలుపు అనేది పాపానికి సాదృశ్యం, నలుపు అనేది సాతానికి సాదృశ్యం, తెలుపు అనేది పరిశుద్ధతకి సాదృశ్యం. ఆమేన్. మన 31వ తారీఖున మన పిల్లలందరూ కూడా ఇంచుమించుగా 9.9 అందరు కూడా తెల్లని బట్టలు వేసుకుంటే ఎవరు అంటున్నారంట, ఏంట్రా మీరు అందరూ తెల్లని దెయ్యాల్లాగా ఉన్నారు అన్నాడంట. ఎవడో ఒకడు బుద్ధి లేనివాడు. ఎంత ఉన్నాను, దెయ్యం అంటే తెల్లగా ఉంటుందిరా పుచ్చోడా, దెయ్యం అంటే నల్లగా ఉంటుందిరా అని చెబుదాం అనుకున్నాను. దెయ్యం ఎలా ఉంటుంది? నలుపు రంగులో. సినిమాలు చూసి మోసపోమాకండి. సినిమాల్లో అందరూ దెయ్యాలని తెల్లగా చూపిస్తారు. ఇంకో మాట చెప్పనా, బాధపడకుండా ఉంటే సినిమాల్లో దెయ్యాలన్నీ ఆడదెయ్యాలే. ఒక్కటన్నా మగ దెయ్యం ఉందా? అంటే జుట్టు లేని దెయ్యాలను మనం చూపిస్తాడా? నాకు తెలియదు. నేను సినిమాలు చూసినప్పుడల్లా ఎప్పుడు దెయ్యం అన్నా కానీ జుట్టు పొడవుగా గోర్లు బాగా పెంచుకొని, అంటే దెయ్యాలన్నీ స్త్రీలేనా? నన్ను అడగమాకండి, వెళ్ళి డైరెక్టర్ని అడగండి. వెళ్ళి సినిమాలు తీసే డైరెక్టర్, యారా బుద్ధి లేనివాడా, ఆడవాళ్ళందరూ దెయ్యాలు అయితే మరి మగవాళ్ళు అందరూ కూడా మంచోళ్ళని అడగండి వెళ్ళి. మీకు ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇప్పుడు డైరెక్టర్ మీద గొడవడమని కాదు చెప్పింది నేను. సినిమాలు చూసి మనం మోసపోవద్దు అంటున్నాను. సినిమాలో డైరెక్టర్కి దెయ్యం అంటే జుట్టెర పోసుకొని గోళ్ళు పెంచుకొని స్త్రీ రూపంలో ఉంటుంది అనేది వాడి ఆలోచన. కానీ దెయ్యం అంటే ఏంటంటే వాడు చీకటి. దెయ్యం పేరు ఏం పేరు? వాడికి చాలా పేర్లు ఉన్నాయి. యేసు ప్రభుకి ఎలా పేర్లు ఉన్నాయో వాడికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒక పేరు ఏం పేరు అంటే వాడి పేరు చీకటి. అది చీకటి బతుకాడిది, అంతా కూడా నలుపు వాడిది. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటయ్యా అంటే ఏశావు అనబడినటువంటి చీకటి వాడిని తన కన్నీటి ప్రార్థనతో అందమైన వాడిగా దేవుడు మార్చాడా. ఆమె
ఒకటి తన శరీరాన్ని మార్చేశాడు, రెండవది దేవుడు తన యొక్క ఆస్తిని దీవించాడు. ఇప్పుడు ఏసావుకి ఏమొచ్చినాయి? పశువుల మందలు వచ్చినాయి. ఏమొచ్చినాయండి? మళ్ళీ చదవండి, మీకు అర్థం అవుతానికి. 7వ వచనం 36:7. వారి పశువులు, ఇక్కడ యాకోబు పశువులు అని రాయాలి. ఎందుకంటే దీవెనలు పొందుకున్నది ఎవరు? అకార్డింగ్ టు లేఖనాల ప్రకారంగా 27 ఎన్నో వచనం అది? ఎవర్రా మీరు? 27:38 వచనం ప్రకారంగా దీవెనలు పొందుకున్నది ఎవరు? కేవలం యాకోబే. ఇక్కడ ఏం రాయాలి? యాకోబు పశువులు విస్తారమైనందున అని రాయాలి. కానీ అట్లా రాయలేదు. దైవజనుడైన మోషే గారు ఈ మాట రాశారు. ఈ 5 పుస్తకాలు ఏవి? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం పంచగ్రంథాలు అంటారు. బైబిల్ భాషలో, థియోలాజికల్ భాషలో వీటిని ఏమని పిలుస్తారు? పంచగ్రంథాలు అంటారు. తర్వాత చరిత్ర గ్రంథాలు అంటారు. తర్వాత కావ్య గ్రంథాలు అంటారు. తర్వాత పెద్ద ప్రవక్తలు అంటారు. తర్వాత చిన్న ప్రవక్తలు అంటారు. తర్వాత సువార్త భాగాలు అంటారు. తర్వాత చరిత్ర గ్రంథాలు అంటారు. తర్వాత పత్రికలు అంటారు. ఇలాగ బైబిల్ భాషలో వీటిని విడదీసి చెబుతూ ఉంటారు. పంచగ్రంథాలు ఎన్ని? అవి ఏవి? పంచగ్రంథాలు 5. పెంటాటుక్, ఇంగ్లీష్లో పెంటాటుక్ అంటారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చరిత్ర గ్రంథాలు ఎన్ని? 5. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు. 5 కావ్య గ్రంథాలు. 5 కావ్య గ్రంథాలు. పెద్ద ప్రవక్తలు 5: యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. చిన్న ప్రవక్తలు 12: హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము. 66 పుస్తకాలు ఎవడైతే ఇప్పుడు నుంచోని చెబుతాడో వాడికి ₹1 ఇస్తాను. మరి పాస్టర్ గారి దగ్గర ₹1 తీసుకోవటం కూడా గొప్పతనం రా. ఆమె ఎనమాల కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే గబగబా నిలబడి ఒక్క తప్పు లేకోకుండా చెబితే ₹500 ఇస్తాను. వెనకమాల కూర్చున్నోడు ఎవడైనా సరే, పెళ్ళి అయినోడైనా సరే, పెళ్లి కానోడైనా సరే, చెప్పపోతే నాకు ₹100 ఇస్తే చాలు. చెబితే 500 మీకు, చెప్పపోతే 100 నాకు. కమాన్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఇప్పుడు చదవకూడదు, దొంగ కాపీలు కొడతాం మానేసేయండి రా. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. రెడీగా ఉండండి. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తే ఒక 500 కొట్టేయచ్చు కదా. రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడే. అర్థమవుతుందా? ఏం అడగలే పాస్టర్ గారు, ఆయన ఏమి ఇవ్వడలే అనుకోమోకండి. మన ఇచ్చాను లేదా బహుమతులు? 40-50 రోజులు ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇస్తాను అన్నాను. అంతకుముందు ఇవ్వలేదు. మొన్న ఏం చేశాను? ఇచ్చాను. చందమ్మ పద్దాకు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. ఆమేన్. రైట్. బైబిల్ భాషలో అలా పిలుస్తారు. కాబట్టి వారి పశువులు భూమి భరించలేనంతగా దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, తన యొక్క రూపాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చి దీవించాడు. రెండవది, తన ఆస్తిని దీవించాడు. మూడవది, తన గర్భఫలాన్ని దీవించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ నంబర్స్. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 128 పేజీ తీసుకోలేకపోతే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఎదోము బహుజనముతో, దేవునికి మహిమ కలుగును గాక. ఎదోముకి ఇప్పుడు ఎంతమంది జనం వచ్చారు? జనము కాదు, బహుజనము. ఆమె అప్పుడప్పుడు మీకు చెప్తామండి, ఇశ్రాయేల్ ఎంతమంది అంటే 30 లక్షల మంది అంట. ఇశ్రాయేల్ ఎంతమంది? 30 లక్షల మంది. ఎదోము ఎంతమంది అంటే కౌంట్లెస్. ఇక్కడ కౌంట్ చేయలేకపోయాడు గ్రంథకర్త అయిన మోషే నాయన గారు. ఆయన ఏం చెప్పాడంటే బహుజనము. ఎదోము ఏమైపోయాడు?
బహుజనం. ఒకటి, తన అందాన్ని మార్చాడు. రెండు, తన ఆస్తిని దీవించాడు. లేకపోతే ఇలాగ అందాం, ఏ దేవుడు తన సౌందర్యాన్ని దీవించాడు. రెండో, తన ఆస్తిని దీవించాడు. మూడవది, తన సంతానాన్ని దీవించాడు. నాలుగవది, తన బలాన్ని దీవించాడు. ఆ తర్వాత మాట అక్కడే, మహాబలముతోనో. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదోము ఏమైపోయాడు? మహాబలవంతుడయ్యాడు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? ఒకటే, తన కన్నీటి ప్రార్థన. అయ్యో, ఏడిస్తే అందరూ చూస్తారు, ఏమని అనుకుంటారు, షం పప్పు షం అంటారు అని చెప్పేసి అని ఏడవకుండా మానలేదు. ఎలా ఏడ్చాడు? ఎలుగెత్తి ఏడ్చాడు. డాడీ, నన్ను కూడా దీవించు నాన్న. మన దేవుని దగ్గర సిగ్గెందుకురా బాబు? 10 మంది ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు, పాటలు పాడమంటే సిగ్గుపడతారు, మోకాళ్ళు వేయమంటే సిగ్గుపడతారు, చేతులు పైకి లేపమంటే సిగ్గుపడతారు, కన్నీటి ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడాలి, సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడకూడదు. ఎలా దీవించబడతావు? నీ తరవంతా ఎలా దీవించబడాలి? నీ పిల్లలను నువ్వు ఎలా దీవించుకుంటావు? నీవు ఒకవేళ నేను కష్టపడతానండి, నేను సంపాదిస్తానంటావా? నీ సంపాదన ఒక్క దెబ్బకి అయిపోద్ది. దేవుడు కన్ను తెరిస్తే అయిపోద్ది. కరోనా అంటే ఒక దెబ్బ కొట్టడానికో దేవుడు ఏమైపోతాం? కోట్లన్నీ కూడా దెబ్బ కరిగిపోతాయి. ఏమైపోతాయి? కరిగిపోతాయి. ఎన్ని కోట్లైనా ఏమైపోతాయి? కరిగిపోతాయి. కానీ దేవుడు గనక ఆశీర్వదిస్తే అది కరగదు, అది వస్తానే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు నేర్పించమన్న మాట ఒకటే. దేవుడు ఏమి నేర్పించమనంటే, మీరు కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వాయిదా వేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో తర్వాత చేద్దాంలే అనుకోవద్దు. ఎప్పటికప్పుడే మీ కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతూ ఉండండి. దేవుడు తగిన కాలమందు మీరు ఊహించనంతగా మీ కుటుంబాలను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ చెప్పనా, నీకు కన్నీటి ప్రార్థన రావట్లేదు అనుకోండి, ప్రభువుని అడగండి. అది కూడా ప్రభువుని ఏం చేయాలి? మనము అడగాలి. ప్రభు ఏమన్నారంటే, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు ఎలా మూలగాలో మీకు తెలియదురా అన్నారు. లోకాసు వార్త లోకాలోనా మత్తీలోనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి పాస్టర్ గారు. వెరీ గుడ్. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. వెరీ గుడ్ మై చిల్డ్రన్. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అటువలనే ఆత్మయు, వెరీ గుడ్, 26 నుంచి చదువుదాం నాన్న. మన బలహీనత ఏది? మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. మనందరికి ఏమున్నాయి? కొన్ని బలహీనతలు ఉన్నాయి. అటువలే ఆత్మ కూడా మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏ సహాయము? డబ్బు సహాయం కాదు ఇది. సహాయం అనగానే మనం ఒకటే గుర్తొస్తుంది. ఏ సహాయము? సహాయం. ఆ సహాయం కాదు. అనగా ఈ మాట అంటర్లైన్ చేసుకోవాలి. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు అసలు. మనం చేసే ప్రార్థన అనుకుంటున్నాం. మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు ప్రార్థన రాని భక్తిలో మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింక చెప్పాం కానీ మూలుగులతో ఆయన ఆత్మే మన పక్షముగా ఉండి ప్రార్థన చేయటం మనకు సహాయం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నయించండి, అందరు నయించండి. మీరు ప్రార్థన ఇంట్లో, ఇక్కడ కాదు, మీరు ఇంట్లో ప్రార్థన ప్రారంభించినప్పుడు మీరు ఏం చేయాలంటే, నా సీక్రెట్ మీకు చెప్తాను. ఇవన్నీ సీక్రెట్లు, ప్రభు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. కానీ మీరు పిల్లలు కదా, అంటే మన రక్త సంబంధంగా మీకు చెప్పాలి. అందుకు చెబుతున్నాను. నెత్తి మీద చేయబెట్టుకోవాలి. చేయబెట్టుకొని, ప్రభువా నాకు ప్రార్థన చేయటం రాదు నాయన, నేను ఇప్పుడు
ఒక గంట సేపు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు నాయన. పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు రాకోకుండా, పద్దాక టైం అయిపోయిందని టైం వెంక చూడకోకుండా ప్రార్థన స్టార్ట్ చేయగానే మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన 5 నిమిషాలు గంట అయిపోయిందే. ఎలా చూస్తే అది 5 నిమిషాలేనా? ఇంతసేపు అయిందంటే 5 నిమిషాలే. టైం ఏదో మోసం చేస్తుందన్నా. గబగబ తిరుగా అని మనసులో అనుకొని మళ్ళీ 5 నిమిషాలు స్తోత్రం స్తోత్రం, గంట అయిపోయి ఉంటుంది. అది చూస్తే మళ్ళీ అక్కడ 5 నిమిషాలే ఉంటుంది. ఇలాంటి పిచ్చి బుద్ధి ఉంది మన అందరికి కూడా. అందుకని ఇలాంటి పిచ్చి ఆలోచన రాకుండా గంట సేపు ప్రభువా ఇదిగో నాయన మేము కింద పడిపోయి ఏంటది ఇది భూమి వెళ్ళిపోయేది ఏమంటారు, భూకంపం వచ్చి మేము భూమిలోకి వెళ్ళిపోయినా కానీ ప్రభువా కళ్ళు తెరవకోకుండా మీతో మాట్లాడేలాగా నాకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా సీరియస్గా కన్నీటితో నీ పాదాలు కడగడానికి నాకు సహాయం చేయండి నాయన అని ప్రార్థన స్టార్ట్ చేయండి. అసలు మీకు ప్రార్థన ఆగమన్నా ఆగదేక. గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది, మీరు టైం చూసుకోలేక అలా వెళ్ళిపోతూ ఉంటారు మీరు. దేవునికి స్తోత్ర. ఆత్మ సహాయం చేస్తాడు, మీకు ఆత్మ సహాయం చేస్తాడు. కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయండి. మీ స్థితిగతులను మార్చుకోండి, మీ సంపాదన మార్చుకోండి. మీ పిల్లలు దీవించబడతారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, మీరు మహాబలవంతులు అవుతారు. ఆమేన్. 5వ దీవెన చెబుతాను. యేసావు పొందుకున్న అద్భుతమైన 5వ దీవెన యెషయా గ్రంథము 65వ అధ్యాయం 65, 62, 63. థ్యాంక్ యూ. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనము. రక్తవర్ణ వస్త్రములు ధరించి, ఓహోహో చప్పలు కొట్టాలి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోములో నుండి వచ్చుచున్నాడు యేసుక్రీస్తు వారు. ఆమేన్. మరణపు లోయలో దిగులు చందగా అభయము నిందితి నిన్ను మరణపు లోయలో దిగులు చందగా అభయము నొందితి నిన్ను చూచి, దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్య కను పాపవలే కాచితివి. హల్లెలూయా. యేసయ్య శపించబడిన వాడు, యేసయ్య ఎవరికి ఇష్టం లేని వాడు, యేసయ్య తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నటువంటి ఒక దరిద్రుడు కన్నీటి ప్రార్థన ద్వారా తన జీవితాన్ని ఏం చేశాడు? తిరగ రాసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా రక్త సంబంధారా, ఓకే, లోకానుసారంగా మనం కూడా దరిద్రుల్లాగా ఉండామేమో. మన బంధువుల దృష్టికి మనము కూడా ఎందుకు పనికిరాని వారిగా ఉండామేమో. ఎందుకు పనికిరాని వాడు అంటున్నారా? నీ బంధువులందరూ కూడా నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? నీ స్నేహితులందరూ కూడా నువ్వు వస్తుంటే వెళ్ళిపోతున్నారా? నీ దేవుని పాదాలు పట్టుకొని ఆడవండి, ప్రభువా నా దరిద్రపు జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చండి నాయన అని నువ్వు గనక అడగగలిగితే, నువ్వు గనక యేసయ్య పాదాలు కడగగలిగితే, యేసయ్య మనస్సును గనక మార్చగలిగితే, పిల్లరా మనుషులు ఎంక చూడమాకండి, బంధువులు ఎంక చూడమాకండి, స్నేహితులు ఎంక చూడమాకండి, వారిస్తారా వీరిస్తారని చూడమాకండి. దేవుడిస్తే, దేవుడు గనక నీకు ఇవ్వటం మొదలు పెడితే
అది కొలత లేకుండా ఉంటది. యేసవ్వకి 5 రకాలైన ఆశీర్వాదాలు. గ్రేట్ ఆశీర్వాదం ఏంటి చెప్పన? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎవరిలో నుంచి వస్తున్నాడంటండి? ఎదోములో నుంచి వస్తున్నాడంటండి. అయ్యో ఆశీర్వాదాలు లేవన్నాడే వాళ్ళ నాన్న. నాన్న ఒక ఆశీర్వాదం ఏమంటే నానేమన్నాడు? నా దగ్గర ఎక్కడిరా, మొత్తం వాడికి ఇచ్చేసానా? మరి నా సంగతి ఏంటి? అక్కడ రాయలేదు. కానీ ఇస్సాకు అని అంటాడు, దేవుడే నీకు దిక్కురా, దేవుడి మీదే పడి ఆడవరా. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఆశీర్వదించబడటానికి కారణాల్లో ఒక కారణం ఏంటో చెప్పనా? మా నాన్నగారి కన్నీటి ప్రార్థన. 18వ సంవత్సరంలో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. 18వ సంవత్సరంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నేను పోషించబడటానికి, ఇంట్లో పోషణ కరువయ్యి పోషించబడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అప్పటికి నాకు 2 అక్కలు 2 అన్నయ్యలు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను లాస్ట్లో పుట్టిన వాడిని. మా అమ్మ మా నాన్న వృద్ధాప్యంలో పుట్టినటువంటి వాడిని నేను. అందుకని మా అమ్మ మా నాన్న నన్ను వదలలేకపోయేవాళ్ళు. వాళ్ళ స్థితి నేను చూడలేకపోయేవాడు, నా స్థితి వాళ్ళు చూడలేకపోయేవాళ్ళు. అలా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. మా నాన్నగారికి మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే లేక పుట్టాను కాబట్టి, చాలా కాలము తర్వాత పుట్టాను కాబట్టి. కానీ వాళ్ళతో ఉండే పరిస్థితి కాదు నాది. కానీ మా నాన్నగారు కొత్త నిబంధన గ్రంథం పట్టుకొని ఆయన రోజు ఏడ్చేవాడు. యేసయ్యా, నా కొడుకును నువ్వు విడిచిపెట్ట మాకు నాయన, నా కొడుకును నువ్వు విడిచిపెట్ట మాకు నాయన, నా కొడుకును నువ్వు దీవించు నాయన. వాడు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు, బంధువులందరికీ దూరంగా ఉన్నాడు. నా బంధువులు ఎవరింటికి వెళ్ళేవాడిని కాదు. నేను ఇప్పటికీ నా బంధువులు ఎవరికీ నాకు తెలియదు. నేను ఎవరికి వాళ్ళు తెలియదు, వాళ్ళకి నేను తెలియదు. మా ఇంట్లో మా అమ్మ నాన్న అందరికీ అమ్మ మా పిల్ల అందరికీ తెలుసుగా, నేను ఎవరికి తెలియదు, ఎవరింటికి వెళ్ళను నేను. అదొక జీవితం నాది. మా నాన్న ఎంత ఏడ్చాడో నాకే తెలుసు. నా కోసం ఆ ఏడుపు అంతా కూడా ఈ రోజున నేను ఆశీర్వదించబడటానికి ఒక కారణమయ్యింది. దేవుని స్తోత్రం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చినా ఆస్తి పాడైపోద్దండి. మీ పిల్లలకి ఎంత ఆస్తి అన్నా మీరు కూడబెట్టేవ్వండి. నా పిల్లలకు ఒక 10 ఎకరాలు సంపాదించి నేను ఇవ్వగలన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, ఒక 10 ఎకరాలు సంపాదిస్తాను, ఒక 10 కోట్లు సంపాదిస్తాను అని ఒకవేళ నువ్వు లోకానుసారమైన ఆస్తి నువ్వు సంపాదిస్తే అది రేపు పొద్దున ఏమైపోద్ది? కరిగిపోద్ది. అది ఏమైపోద్దండి? కరిగిపోద్ది. ఏదో ఒక రోజున ఏమైపోద్ది? తప్పనిసరిగా ఆస్తి అంతా కరిగిపోద్ది, ఉండదు. కానీ దేవుని దగ్గర నుంచి కనుక నువ్వు ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభించగలిగితే మాత్రం ఆశీర్వాదాలు ఎన్నటికీ అయిపోవయ్యి. ఏం చేస్తాయి? వస్తానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్లో మన భక్తులందరూ కూడా, పురుషులందరూ కూడా ఏం చేశారు? ఏడ్చి ప్రార్థన చేశారు. వాళ్ళందరూ కూడా కన్నీటితో ఏం చేశారు? ఏడ్చి ప్రార్థన చేశారు. ఏడ్చారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళదాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 18వ వచనం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద పడి దేవుణ్ణి ఏం చేసినట్టండి? కన్నీటితో దావీదుకున్నటువంటి ఒక బలమైన ప్రార్థన అలవాటు ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చి ప్రార్థన చేయటమే ఆయన పని. ఆమె 119వ కీర్తనలోకి రండి ఒకసారి. 119వ కీర్తన 136వ వచనము. జనులని ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు ఎలా ఏడుస్తున్నారంటండి?
దావీదు ఎలా ఏడుస్తున్నాడంట? ఏడుస్తుంటే తన కన్నీరు ఏమవుతుందంట? ఏరులై పారుతుందంట. 6వ అధ్యాయం 6వ వచనము, అదే కీర్తనల గ్రంథము. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు. ఆమేన్ చెబుదామా? అప్పుడప్పుడా ప్రతి రాత్రి? మూలగడం అంటే ఏంటి? చూడండి, మూలుగు ఎప్పుడు వస్తుంది అంటే పేట మీద కొట్టినప్పుడు వస్తుంది. అర్థమైన వాళ్ళకి స్తోత్రం, అర్థం కాకపోయిన వాళ్ళకి 2 స్తోత్రాలు. ఏడుపంతా అయిపోయిన తరువాత, ఏడవడానికి శక్తి లేకపోయిన తరువాత వచ్చేది మూలుగు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఎప్పుడైనా, అక్కడ మనకి కరెక్ట్గా అడ్రస్ దొరుకుతుంది. చచ్చిపోగానే ఎలా ఏడుస్తారో గట్టిగా ఏడుస్తారు. డాడీ చచ్చిపోయావా డాడీ. బాగుంది తర్వాత డాడీ చచ్చిపోయావా డాడీ, డాడీ చచ్చిపోయా, అరగంట అయిపోతుంది, డాడీ చచ్చిపోయావా డాడీ, డాడీ చచ్చిపో, గంట 2 గంటలు, డాడీ చచ్చిపోయావా డాడీ. 5-6 గంటలు అయిన తర్వాత, నానా చచ్చిపోయావా నానా. ఎవరన్నా వచ్చి చచ్చిపోయాడు నాన్న, చచ్చిపోయాడు అంటే నేను విమర్శించట్లేదు, ఎక్కువ శవాలను పాతేశాను కదా. బోర్డు అంతమంది ఏడుపులను చూసినోండి, అది నిజమైన ఏడుపో ఉట్టి ఏడుపో అందరూ చూస్తున్నారని ఏడుస్తారు కొంతమంది. ఉట్టితే ఏడుపు రాదు, రాదు, అందరూ చూస్తారు కదా, ఎవరు అనుకుంటారేమోనని ఏడుస్తారు కొంతమంది. ఒరి ఈ దొంగ నాటకాలన్నీ 30 సంవత్సరాల నుంచి చూసి చూసి చూసి. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పేది వాళ్ళని నేను విమర్శించట్లేదు. ఎవరు ఏడితే నిజంగా ఏడవండి, లేకపోతే మానే, నాకు అనవసరం. కానీ మూలికి ఎప్పుడు వస్తుందో చెబుతున్నాను నేను. నా బాధ అది, నా బాధ ఇది. ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏడ్చి ఏడ్చి ఏమవుతామంటే, ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే పద్దాక ఏడవలేం కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరు చచ్చిపోయినా సరే 1 గంట 2 గంటలు 3 గంటలు ఏం చేస్తామంటే బాగా ఏడుస్తాం. ఆ తర్వాత మనలో ఓపిక అయిపోతుంది. ఏడ్చే ఓపిక ఏమవుతుంది? అయిపోద్ది. కన్నీళ్ళు రావేక, గొంతుకు కూడా మూగిపోద్ది. అప్పుడు ఏమైందంటే ఓన్లీ మూలుగు వస్తుంది. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఎవరో చచ్చిపోతే ఏడవలేదు. ఆయన స్థితిని దేవుడు అంతగా దీవించినందుకు కృతజ్ఞతగా ఎప్పుడు దొరికితే అప్పుడు ఏడుస్తున్నాడంట. ఆమె చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటలారా. నేను మూలుగుచూ అలిసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. నువ్వు ఏడవటం నేను ఏడవటం పెద్ద గొప్ప ఏముంది అబ్బాయి. ఈ సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు కూడా ఏడ్చారు. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు శుభవార్త 19వ అధ్యాయం 41వ వచనము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారండి. ఆయన అని డాక్టర్ లూకా గారు ఎవరి కోసం రాశాడు అంటే యేసుక్రీస్తు వారి కోసం రాశాడు. ఆయన అనబడిన యేసుక్రీస్తు పట్టణము అనగా యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు ఆ యెరూషలేము యొక్క స్థితిగతులను చూసి ఆయన బోరుమని ఏడ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నా ప్రియమైన రక్త సంబంధులారా, ఈరోజు మనము ఏడ్చి ప్రార్థన చేద్దామండి. సిగ్గుపడొద్దండి. దేవుని సన్నిధిలో నేను మగోడిని కదా,
నేను ఎడవటం ఏంటనుకుంటున్నారా? లేకపోతే నేను మగోళ్ళకే చెప్పారు పాస్టర్ గారు, వీళ్ళంతా మగోళ్ళదే పాఠము, మాది కాదు, మాకు ఏడవలసిన అవసరం లేదు మీరు అనుకుంటున్నారా? ఇర్మియా గారు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ అధ్యాయం 9వ వచనం చెప్పరారా? నేను కంగారులో నేను యెషయా గ్రంథం తీసి చూస్తున్నాను, టైం అయిపోయిందని. అలా ఉంటుంది కంగారు కొన్నిసార్లు. 9వ అధ్యాయం తీసి అక్కడ లేదే అంటే నాకు అనుకుంటున్నాను. నేను తీసిందాం యెషయా గ్రంథం తీశాను. నిజమా? అక్కడ టైం అయిపోతే కంగారు వచ్చేస్తుంది, రెఫరెన్స్ మారిపోద్ది. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఎవరంట? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటున్నాడు. ఏమని? రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, ప్రత్యేకంగా వారిని ఏం చేయాలి? మనము పిలవాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు రోదన చేసే సంఘం అయితే ఈ సంఘాన్ని దేవుడు పిలుస్తాడు. ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ కాదండి, స్త్రీ సంఘానికి సాదృశ్యం. స్త్రీ దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఈరోజు డాన్స్ చేసే సంఘాన్ని దేవుడి పిలువడు. ఒకవేళ ఉజ్జీవించబడొచ్చేమో గాని పాటలు ఆరాధన చేసే సంఘాన్ని దేవుడి పిలువడు. కన్నీటి ప్రార్థన చేస్తున్న సంఘమే ఎత్తబడే సంఘం. అది ఏ సంఘమైనా సరే, అది నా సంఘం అని నేను స్వార్థంగా చెప్పట్లేదు. ఏ సంఘం అయితే కన్నీటి ప్రార్థన సంఘముగా వర్ధిల్లుతుందో ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తారంట? ఎత్తబడే సంఘం లిస్టులో ఉంటుంది అని ఇర్మియా గారు చెప్పారు. మళ్ళీ చదవండి ఆ మర్మాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పుడు సెలవిచ్చింది ఇర్మియా గారా దేవుడా? దేవుడు సెలవిచ్చాడు. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా. ఇర్మియా గారు రాశాడు, దేవుడు చెప్పాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆలోచించండి, రోదన చేసే స్త్రీలను ఏం చేయాలి? ఎందుకంటే రోదన చేసే స్త్రీలు లేరు. ఇప్పుడు స్త్రీ దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఏడ్చి ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయా? లేవా? చాలా తక్కువ. మీరు బయట ఆలోచించండి. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేసే సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు పెట్టే సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఒక మాట పౌరుషంగా చెప్పగలను. క్రిస్మస్ సమయంలో డిసెంబర్లో ఉపవాస ప్రార్థనతో సంఘము సంఘ కాపరి కన్నీటితో ఏడ్చిన సంఘం మన సంఘమే అని చెప్తాను. ఆమె ఎవడైనా ఎప్పుడైనా ఉపవాసం ఉంటాడు, కానీ డిసెంబర్లో ఎవడో ఉపవాసం ఉన్నాడు? అసలు డిసెంబర్లో ఎవడో ఉపవాసం ఉన్నాడు? డిసెంబర్లో ఉపవాసం ఉండేది మనమే. నన్ను ఇంతమంది అడిగారు, డిసెంబర్లో ఉపవాస ప్రార్థనలు ఏంటి పాస్టర్ గారే? అసలు డిసెంబర్లో ఉపవాసాలు ఏంట్రా బాబు అని. ఏడ్చే సంఘమే ఎత్తబడే సంఘం. ద గ్రేట్ పెద్ద ప్రవక్త, ఈయన చిన్నోడు కాదు, పెద్ద ప్రవక్తలు 5 అని చెప్పాను. యెషయా, ఇర్మియా, విలాపం, హెజ్కేలు, వీళ్ళు పెద్దోళ్ళు. వీళ్ళు చెప్పిన మాట తప్పనిసరిగా ఏం చేయాలి? మనము జాగ్రత్తగా పాటించాలి. వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? స్త్రీలను కనుగొనండి, రోదన చేసే స్త్రీలను పిలవండి, వాళ్ళని పిలవండి. చదువు 20వ వచనం. స్త్రీలారా, 9వ అధ్యాయం 1వ వచనము. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మగోళ్ళ ఆడోళ్ళ? ఇర్మియా మగోడ్రా? ఇర్మియా ప్రవక్త. ఇందాక చెప్పింది వేరే. మీరు త్వరగా వచ్చేయాలి, మీరు కాన్షియస్లోకి రావాలి. నేను మార్చేస్తా ఉంటాను అటు ఇటు. టైం అయిపోతే ఫాస్ట్ అవుతుంది. వందే మాత్రం ట్రైన్లాగా వెళ్ళిపోద్ది. ఇంక ఇది టైం అయిపోయింది కదా, చూసావా? టైం ఎంత పరిగెట్టిందో అప్పుడు అయిపోయింది. దేవుని స్తోత్రం కాలేమనగా. ఇప్పటి నుంచి కళ్ళారు చేస్తారు ఇక మీరు.
నాకేమో తడబాటు వస్తుంది. యెషయా తీసి ఇర్మియా అని చెబుతా ఉంటాను. ప్రవక్త అయిన ఇర్మియా గారు ఏడుస్తున్నాడు. ఇప్పుడు 9:1, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను, ఎవరో ఇర్మియా గారు, గుడ్. ఇర్మియా గారు ఎప్పుడు ఏడుస్తున్నాడంట? పగలు రాత్రి కూడా ఏడుస్తున్నాడంట. ఆమె నేర్చుకుందాం. ఆశీర్వదించబడటం ఎలాగో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక మాట చెబుతాను. సరే, మిమ్మల్ని దీవించకపోయినా దేవుడు మీ పిల్లల్ని ఏం చేస్తాడు? బహుగా దీవిస్తాడు. దేవుని మాట నమ్మదగినది. ఒకవేళ నా మాట నమ్మదగినది కాకపోయినా దేవుని మాట నమ్మదగినది. ఈరోజు ఏశావు ఏడ్చాడు, తన స్థితిని ఏం చేశాడు? మార్చుకున్నాడు. దావీదు ఏడ్చాడు, ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు. సంఘం ఏడ్చింది, ఎత్తబడే సంఘముగా ఉంది. మనం కూడా ఏడుద్దాం. సిగ్గుపడొద్దు. ఒకవేళ నేను ఇక్కడ ఏడవమంటలేదు. మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు చక్కగా ఒక ప్లేస్ చూసుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ అభ్యంతరపరచకుండా ఒక మంచి ప్లేస్ చూసుకోండి. చక్కగా చాపేసుకోండి. మంచం మీద కూర్చోవద్దు. కింద మెత్తని పరుపులు వేసుకోవద్దు. కింద మెత్తని ప్రార్థనకు మీరు ఎప్పుడు కూడా మెత్తని పరుపులు వేసుకోవద్దు. మీకు బాగాకపోతే, మీ ఒంట్లో బాగాకపోతే, మీ కాళ్ళకు ఏమైనా దెబ్బలు తగిలి మీరు మోకాళ్ళు వేయలేకపోతే అప్పుడు చక్కని మోకాళ్ళు వేసి 2 చేతులు పైకి లేపండి. మనసుని ప్రభువు మీద నిమగ్నము చేయండి. ప్రభువుని ఏం చేయాలి? మీరు మనసుతో పట్టుకోవాలి. మనసుతో ఏం చేయాలి? పట్టుకోవాలి. యాకోబు ఏం చేశాడు? మనసుతో దేవుని ఆత్మను బంధించాడు. దేవుని ఆత్మ ఎవరి తెల్లారిపోతుందరా, నన్ను వదిలిపెట్టరా అన్నాడు. ఎలా పట్టుకున్నాడు? దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని యొక్క దూతలు కూడా ఆత్మలు. వారిని శరీరంతో పట్టుకోవడానికి వీలు లేదు. వారి శరీరంతో పట్టుకుంటే దొరకరు. వాళ్ళని ఆత్మతో బంధించాలి. వాళ్ళని ఆత్మతో ఏం చేయాలి? బంధించాలి. కాబట్టి యాకోబు ఆత్మతో పరిశుద్ధాత్మను ఏం చేశాడు? బంధించాడు. కాబట్టి తెల్లారుతున్నాను, వదిలిపెట్టరా అన్నాడు. ఆమె నా ప్రియమైన సంబంధారా, ఏడుపు అనేది ఆడవాళ్ళది కాదండి. ఏడుపు అనేది మనది. మగోళ్ళారా, మగ పిల్లలారా, మనం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఏడ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికి ఇష్టం లేని వాడు ఏశావు. నిజమే, మనం కూడా ఎవరికి ఇష్టం లేనివాడు. నేను ఎవరికి ఇష్టం లేదు. మా ఊళ్ళో మా బంధువులు ఎవరికి ఇష్టం లేదు. మా సొంత రక్త సంబంధం నన్ను ఇష్టపడలేదు. నేను ఏడ్చాను. నా కొరకు మా నాన్న ఏడ్చాడు, నేను ఏడ్చాను. మా కన్నీటి ప్రార్థన ప్రభువుకి ఇష్టమైంది. ఇంతమంది ఇష్టపడే వాళ్ళని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకరించుదామా? మోకాళ్ళ మీద నిలబడదామా? 2 చేతులు ఆకాశం అందున్న దేవుని వైపుకు చాపుదామా? ఎవరెంక చూడొద్దు ప్లీజ్. ఎవరెంక చూడొద్దు. ఇక్కడ ఎవ్వరు కొత్త వాళ్ళు లేరు. ఇక్కడ ఎవ్వరు చూడడానికి సినిమా యాక్టర్లు ఎవ్వరు లేరు.